అందరికీ హాయ్ అండి. చూడండి, అప్పుడే మొగ్గలు వచ్చినాయి డ్రాగన్ కొమ్మలకి. కానీ ఇవి అకాల వర్షాల వల్ల వచ్చినాయి. మార్చిలో మొన్న అకాల వర్షాలు పడినాయి కదా, ఒక 2 రోజులు. ఆ చల్లటి గాలికి ఇట్లా మొగ్గలు వచ్చినాయి. కానీ ఇవి సక్సెస్ కావు. మనం పళ్ళు అవుతాయి, మంచిగా తినొచ్చు అనుకుంటాం, కానీ వీటిలో మొగ్గలుగా రాలిపోతే ఏం లేదు. కానీ కొన్ని పూల దాకా వస్తాయి, పూలు కూడా పూస్తాయి. ఆ పువ్వు రాలిపోయినా ఏం కాదు, కానీ కాయలు కూడా వస్తాయి. ఆ పువ్వుతోటి కాయలు వస్తాయి, కానీ అవి మనం తినలేము. అవి గట్టిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి సైజు. టేస్ట్ కూడా అంత బాగుండదు, చాలా చిన్నగా ఉంటాయి. అసలు 100 గ్రాములు కూడా ఉండవు. అయితే ఇవి తీసేసుకోవడం మంచిది, ఈ మొగ్గలు. ఎందుకంటే ఈ మొగ్గ ఉండి పువ్వు తయారై కాయ తయారయ్యే వరకు ఆ చెట్టుకున్న బలాన్ని తీసేసుకుంటుంది ఈ ప్రాసెస్లో. ఈ మొగ్గ పువ్వు కాయ తయారవడానికి అది మనకి పనికిరాదు. అందుకని ఇవి తీయడమే మంచిది. కానీ తీయడానికి మళ్ళీ టైము వేస్ట్, కూలీలు కావాలి, కూలీల ఖర్చు, ఇదంతా ఉంటుంది. అసలు నిజానికి ఈ అకాల వర్షాల వల్ల మన డ్రాగన్ రైతులకైతే నష్టమే జరుగుతుంది చాలా వరకు. అసలు ఈ ఎండాకాలం వర్షాలు పడకూడదని కోరుకుంటాను నేను. ఇట్లా ఎల్లో కలర్ వచ్చినాక ఇవి రాలిపోతాయి. ఇట్లా వచ్చిందంటే అది రాలిపోతుంది.